వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబ్సనా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ అంటే మొలకలు అనమాట. మొలకల్ని ఎలా గ్రో చేయాలి, ఎలా తీసుకోవాలి, అండ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఏ టైంలో తీసుకుంటే బెటర్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో స్ప్రౌట్స్లో మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో బీపీ, షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా స్ప్రౌట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అంతేకాకుండా వెయిట్ లాస్లో ఫస్ట్ ప్లేస్ అండి. మన వెయిట్ లాస్ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ ప్లేస్ మనం స్ప్రౌట్స్కి ఇవ్వచ్చు అనమాట. మీరు అన్నీ స్కిప్ చేసేసి ఓన్లీ స్ప్రౌట్స్ తీసుకున్నారనుకోండి, మీరు చక్కగా వెయిట్ అనేది తగ్గిపోతారు. సో ఇప్పుడు స్ప్రౌట్స్ని అందరిలాగా కాకుండా కొంచెం నేను డిఫరెంట్గా గ్రో చేశానండి. సో అదేలాగా చూసేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఒకసారి హిట్ చేయండి. ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్ప్రౌట్స్ కోసం ఇక్కడ నేను గ్రీన్ మూంగ్ తీసుకున్నాను, పెసలు అంటారు కదండి అది. ఆ తర్వాత గ్రీన్ శనగలు తీసుకున్నాను. మీరు నల్ల శనగలైనా తీసుకోవచ్చు, రెండు హెల్తీయే. అయితే ఈ రెండు కూడా ఇప్పుడు నేను ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నానండి. సో వాటర్ ఫుల్గా యాడ్ చేసేసి నైట్ అంతా అలా వదిలేయండి. సో అది కంప్లీట్గా వాటర్లో సోక్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మనం కంప్లీట్గా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలన్నమాట. ఒక్క డ్రాప్ కూడా ఉండకుండా కంప్లీట్గా డ్రైగా ఉంచేసి, ఇప్పుడు దీన్ని యూజువల్గా అందరూ ఏంటంటే ఒక క్లాత్లో మూట కట్టేసి జర్మినేషన్కి ఉంచుతారు కదా. నేను కొంచెం డిఫరెంట్గా ఈరోజు ట్రై చేస్తున్నాను. ఒక 2 డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ తీసుకొని నేను హోల్స్ పెడుతున్నానండి. చుట్టూ హోల్స్ పెడితే దాంట్లో ఎయిర్ అనేది వెళ్తుంది కదా. జర్మినేషన్కి ఎయిర్ ఇంపార్టెంట్ కదా. సో 2 బాటిల్స్లో నేను 2 కూడా ఈ మూంగ్ దాల్ను ఇంకా శనగలు వేసేసి 2 డేస్ వరకు అలా పెట్టేశానండి. ఒక కవర్ అనేసి చుట్టేసి, ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది. సో 2 డేస్ మీరు అలా ఉంచేయాలన్నమాట. 2 డేస్ తర్వాత చూస్తే చూడండి మన మొలకలు అనేవి ఎంత పెద్దగా గ్రో అయినాయో చూసారా. అండ్ దీంట్లో ఫంగస్ కూడా కొద్దిగా కూడా లేదండి, నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారా ఎంత పొడుగ్గా గ్రో అయినాయో. అదే మనం క్లాత్లో పెట్టామనుకోండి అంత పెద్దగా రావు మొలకలు అనేవి, కొంచెం చిన్నగా వస్తాయి. ఇవైతే ఇంకా పొడుగ్గా వచ్చినాయి శనగలు అయితే. సో ఇప్పుడు వీటిని కట్ చేసి మనం బౌల్స్లో వేసుకుందాం. మామూలుగా బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి వేస్తుంటే ఇది రావట్లేదండి, ఎందుకంటే మొలకలు చాలా పెద్దగా ఉన్నాయి కదా, చుట్టుకుపోయింది అనమాట ఒకదానికొకటి. ఇవి ఆ మొలకలు అనేవి ఎంత లాంగ్గా ఉంటే మనకు అంత ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎక్కువ గ్రో అయిన స్ప్రౌట్స్ తింటే ఇంకా హెల్దీ అనమాట. కొంచెం వెట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి అవి బయటికి రావట్లేదండి. దీన్ని మనం ఒక కట్టర్తో కానీ చాకుతో కానీ కట్ చేసి బయటికి తీసేద్దాం. ఒక కంటైనర్లో వేసేసుకుందాం. ఈ రోజుల్లో మన బిజీ లైఫ్ స్టైల్ వల్ల మనం హెల్దీ ఫుడ్ వండుకోవడానికి టైం లేక జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాం కదా. అలా కాకుండా మనం ఇలా స్ప్రౌట్స్ గ్రో చేసేసుకొని మన డైట్లో యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, ఎంతో హెల్దీగా ఉండొచ్చు. అండ్ ఏ డిసీజెస్ కూడా రాకుండా మనం హ్యాపీగా లైఫ్ని, మన బిజీ లైఫ్ని మనం లీడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ కంటెంట్ చాలా తక్కువ కాబట్టి ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బాగుంటుందండి, చాలా మంచిదన్నమాట. అండ్ వెయిట్ లాస్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి డైట్ అని చెప్పొచ్చు. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మన స్ప్రౌట్స్ అనేవి. మనం క్లాత్లో కాకుండా ఇలా బాటిల్లో గ్రో చేయటం వల్ల ఏంటంటే ఆ వెట్నెస్ కూడా ఎక్కువగా ఉండదు, ఆ స్మెల్ కూడా ఉండదన్నమాట. చాలా ఫ్రెష్గా డ్రైగా ఉంటాయి. ఎన్ని రోజులైనా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, కానీ 2 డేస్ కంటే ఎక్కువ స్టోర్ చేసుకోకండి. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తయారు చేసుకొని తినడం వల్లనే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా కలుగుతాయి. సో మన స్ప్రౌట్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. సో ఆ స్ప్రౌట్స్ని క్లీన్గా వాష్ చేసేసుకొని ఒక డ్రై కంటైనర్లో స్టోర్ చేసేసుకొని 3 డేస్ వరకు వాడుకోవచ్చు అనమాట. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని మిగతావన్నీ మీరు స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అవి 3 డేస్ కంటే ఎక్కువ వాడకండి, 2 or 3 డేస్ ఇన్నఫ్ అనమాట. సో నేను ఇప్పుడు కొన్ని మొలకలు అయితే తీసుకున్నాను. సో ఇలాగే మనం డైరెక్ట్గా తినలేము కాబట్టి దీన్ని కొంచెం చట్పటా చేసుకొని తింటే ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. సో హెల్దీ స్ప్రౌట్స్ని
మనం టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం స్ప్రౌట్స్ని ఇంకా చట్పటా చేయాలి అంటే మనం దీంట్లో కొన్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ కట్ చేసి పెట్టుకున్న టొమాటో, అలాగే కొత్తిమీర కొద్దిగా యాడ్ చేద్దాం. అండ్ దీంట్లో చట్పటా టేస్ట్ రావాలి కాబట్టి మనం దీంట్లో చాట్ మసాలా కూడా యాడ్ చేద్దామండి. 1 టేబుల్ స్పూను మీకు ఎంత నచ్చితే అంత, కొద్దిగా చాట్ మసాలా అండ్ కొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా చాలా హెల్త్కి మంచిది కదా. సో కొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు దీంట్లో ఫైనల్ ట్యాంగీ ఫ్లేవర్ రావాలంటే మనం ఈ నిమ్మకాయని పిండేద్దాం. సో ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనకి ఎన్ని కావాలంటే అన్ని. సో అవర్ స్ప్రౌట్స్ ఆర్ రెడీ. సో ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఏంటంటే దీన్ని కొంచెం బాయిల్ కూడా చేసుకుంటారు, అంటే కొద్దిగా లైట్గా కుక్ చేసి తీసుకుంటారు. దాంట్లో కొంచెం పర్సంటేజ్ అయినా మనం న్యూట్రియంట్స్ని లాస్ అవుతాం. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా మనం స్ప్రౌట్స్ని తీసేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనకు అందుతాయి. అలాగే టేస్టీగా అండ్ ట్యాంగీగా కూడా ఉంచేసారా. ఇన్ని వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసాం కదా, కావాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే మనం మార్నింగ్ టైం తీసుకుంటే చాలా చాలా హెల్తీ అండి. అండ్ నైట్ టైం మీరు డిన్నర్ స్కిప్ చేసి ఇది స్ప్రౌట్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకున్నారనుకోండి, చాలా యూస్ఫుల్ అండ్ వెయిట్ అయితే కంపల్సరీగా లాస్ అవుతారు. మీరు కనుక వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్నారనుకోండి, సో ఈ స్ప్రౌట్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.